నోటీసులు ఇచ్చినా అని చెప్పేసి పైచాచిక ఆనందం అంతే తప్ప సమాజంలో ఈ కేసు వల్ల ఆమె కేసు పెట్టడం వల్ల మీ సోషల్ మీడియా కానివ్వండి ఛానల్స్ మీద కానివ్వండి ఇప్పుడు పెట్టిన లేడీస్ కూడా కొంతమంది ఉన్నారు. దీనివల్ల సమాజానికి ఆమె ఏ మెసేజ్ ఇస్తుంది కాబట్టి మరి మనం గమ్మునున్నామనుకోండి అది రాంగ్ డైరెక్షన్లో పోతుంది. అంటే అనసూయ లాంటి వాళ్ళని ప్రోత్సహించినట్టు అవుతుంది. కాబట్టి అనసూయ లాంటి వాళ్ళకు కూడా వాస్తవంగా మీ మీడియా పుణ్యం అంటూ ఇవాళ నిజంగా హీరోయిన్లు మొత్తం చీరలు కట్టుకొని వస్తారు. అది వాస్తవం. సమాజంలో అయితే మార్పు వస్తుంది. నేను అదే చెప్పాను. మార్పు అనేది ఎంతో కొద్దిగా ఎవరో ఒకరు ఎక్కడి నుంచో ఒకరి నుంచి ఎవరో ఒకరు వస్తారు ఏదో చేస్తారు అనే విధంగా మాత్రం మీరు డెఫినెట్గా మీడియా సోదరులందరూ మాత్రం ఒక అవేర్నెస్ మాత్రం క్రియేట్ చేశారు. దానికి మాత్రం మీకు చేతులిచ్చి నమస్కరిస్తున్నాను. నేను అనేది ఏంటంటే పర్సనల్ జీవితాన్ని పబ్లిక్లో పెట్టకండి. ఎవరి పర్సనల్ వాళ్ళు. జీవితం సినిమా వేరు. పాతకాలం సినిమాలు చూడండి, మనసుకు ఎంత ప్రశాంతంగా ఎంత ఉల్లాసంగా ఉంటుంది. 300 రోజులు సంవత్సరాలు నడిచిన సినిమాలు ఉన్నాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇండస్ట్రీ కూడా ఒక బాధ్యత వహించాలి. నేను వాళ్ళకి జడ్జి చేయట్లేదు, బాధ్యత వహించాలి. మీరు ఆ బాధ్యత వహించినట్టయితే చిన్నపిల్లలకి ఇచ్చే మెసేజ్ సినిమాలల్లా చెత్తగా ముందుకెళ్తున్నారు. అది కూడా చాలా మంది నా కామెంట్స్ పెడుతున్నారు, అక్క మీలాంటి వాళ్ళందరూ ముందుకు రావాలి అని. డెఫినెట్గా నేను ఇవాళ సినీ ఇండస్ట్రీ కానివ్వండి, టీవీ బృందానికి కానివ్వండి, బుల్లితెర వాళ్ళకి కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి, మీరు సమాజానికి మీ బాధ్యతగా ఒక మంచి మెసేజ్ని ఇవ్వండి. కాబట్టి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం డెఫినెట్గా సమాజం అందరి మీద ఉంది. ఇవాళ నేను ఒక సందెక్కనే కాదు, అందరిపైన ఉంది. కాబట్టి మీరు అందరు కూడా ఈ విషయంలో స్పందించాల్సిన అవసరం ఉంది. దయచేసి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం. మనం పొద్దున్న లేస్తే మొగోళ్ళని తిడుతున్నాం, వాడు అట్లా చేసిండు, వీడు ఇట్లా చేసిండు, అట్లా చేస్తుండంటే మనం చేసేది ఏంది అంటే మనము మగవాళ్ళని రెచ్చగొట్టడం కరెక్టా అనేది నా ఇంటెన్షన్. నేను అడుగుతున్నాను. అంటే దీంట్లో కొంతమంది కూడా అంటారు రెచ్చగొట్టడం విధంగా రెచ్చగొట్టడం అంటే సమాజంలో ఇప్పటికే మహిళలము చాలా కింది స్థాయికి వెళ్ళిపోతున్నాం. మనం అలా కాకుండా మనకు బాధ్యతగా ముందుకుండి అందరి మగవాళ్ళు కూడా మనం ఒక సోదర భావంతో చూస్తూ సమాజంలో కలిసిపోతే బాగుంటుంది. ప్రతిసారి మగవాడిని తిట్టడం అనేది కరెక్ట్ కాదు. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉండి మగవాళ్ళని అన్న ఒక అది నేను అందరిని అనట్లేదు, అందరు మగవాళ్ళని అంటే అందరు ఆడవాళ్ళని అనట్లేదు. అందరు ఆడవాళ్ళం 80% వాళ్ళందరూ బాగున్నారు కాబట్టి సమాజం ఇక్కడి వరకు వచ్చింది. ఒక మహిళగా మీరు మాట్లాడుతూ ఉంటే మహిళా సంఘ